ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఈరోజు వెనిజులా దేశం మీద పాలస్తీన్ మీద ఏవైతే నిర్బంధాన్ని కొనసాగిస్తుందో సహజ వనరులను కొల్లగొట్టడానికి ఎట్లయితే యుద్ధాలు చేస్తూ ఉందో మన భారతదేశంలో ఉన్నటువంటి సహజ సంపద అంతా కూడా ఆపరేషన్ కార్పొరేట్లకి కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కాగారిని చేపడతా ఉంది. దీన్ని పీడీఎస్ విద్యాసంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. విప్లవకారులు అంతం చేస్తే విప్లవం ఆగిద్దనేది నరేంద్ర మోడీ భ్రమ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక కాకపోతే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఉంది. ఇప్పటివరకు విద్యార్థికి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని పెంచకుండా ఈరోజు తాత్సారం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు వెంటనే దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేకంగా ముఖ్యంగా తీసుకునే ఏంటంటే ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఎక్కువగా ఇక్కడ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు వరంగల్ నిర్వహించుకుంటున్నాం. వీటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటిదంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విద్యా వ్యవస్థను ప్రవేశపెడుతుంది. ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి విద్యా వ్యవస్థ మొత్తం కాషాయకరణ చేయనున్నది.